లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడు కుమార్తె హత్య కర్ణాటకలో ప్రకంపనలు రేపుతుంది. ఈ హత్యపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. హుంబెల్లి కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరామఠ్ కుమార్తె 23 ఏళ్ల నేహా హీరామఠ్ ధార్వాడ్లోని కేఎల్ఈ అనుబంధ కళాశాల ఆవరణలో గురువారం దారుణ హత్యకు గురైంది. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నేహాను ఆమెతో కలిసి చదువుకున్న యువకుడు ఫయీజ్ కొండు నాయక్ కత్తితో పలుమార్లు ఫయీజ్ పొడిచినట్టు పోలీసులు వెల్లడించారు. దీనికి ప్రేమ విహారమే కారణమని తెలుస్తుంది. తాము ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, గత కొంతకాలంగా నేహా తనను పక్కన పెడుతుందని, కసితోనే హత్య చేసినట్టు నిందితుడు విచారణలో వెల్లడించాడు. అయితే ఈ హత్యను లవ్ జిహాద్ అని బీజేపీ చేసిన ఆరోపణ కాంగ్రెస్ ఖండించింది. కేవలం వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగినట్టు పేర్కొంది. తనను ప్రేమించాలని వెంటపడి వేధిస్తున్న నేహా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పోలీసులు గుర్తించారని హుంబెల్లి కమిషనర్ రేణుకా సుకుమార్ వివరించారు. కేంద్ర మంత్రి ధార్వాడ్ లోకసభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద జోషి మాత్రం లవ్ జిహాద్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.